అవర్ ఛానల్ రుషియాస్ డైరీ. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్ చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ చాలా మంది గివ్ అవే అనౌన్స్ చేయమని అడుగుతున్నారు కదా, సో సారీ ఫర్ దట్, నేను లేట్ చేస్తున్నందుకు. సో యాక్చువల్లీ గివ్ అవే ఎప్పుడు అనౌన్స్ చేస్తారని కొంతమంది అడుగుతున్నారు అనమాట, రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే అనౌన్స్ చేయను. ఈ వీడియోలో రీజన్ చెప్తున్నాను. నా ల్యాప్టాప్ అనేది కొంచెం ఆన్ అవ్వట్లేదు అనమాట, అది ఎందుకో తెలియట్లేదు. సో సర్వీస్కి అయితే ఇచ్చిన్నాను. సో వన్స్ ల్యాప్టాప్ నా దగ్గరకు వచ్చేస్తాను. నేను జెన్యూన్గా ఎవరు విన్ అయ్యారు అనేది నేను మీకు వీడియో కూడా యాడ్ చేసి దాంట్లో గివ్ అవేది ఎవరు విన్ అయ్యారని మెన్షన్ చేయాలి అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఐ హోప్ నెక్స్ట్ వీడియో అయితే నాకు తెలిసి ఇంకా ఈ వీడియో పెట్టేసరికి నాకు ల్యాప్టాప్ అయితే చేతికి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రైడే అప్కమింగ్ వీడియోలో ఎవరైతే విన్ అయ్యారు అనేది నేను పక్కగా పోస్ట్ చేస్తాను అనమాట. పక్కగా నేను మెన్షన్ చేస్తాను ఎవరు విన్ అయ్యారు అని చెప్పి. సో నేను వాళ్ళతో మా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడి నేను వాళ్ళకి గిఫ్ట్ కూడా సెండ్ చేస్తాను అనమాట. సో సారీ ఫర్ దట్, డిలే చేస్తున్నందుకు. నా బ్యాడ్ లక్, ల్యాప్టాప్ అనేది ఆన్ అవ్వకుండా. సో అందుకని చెప్పి ఇంత టైం పడుతుంది. నన్ను మాత్రం తప్పుగా అనుకోకండి. సారీ ఫర్ డిలే. మోర్ థింగ్ ఏంటి అంటే, కొంతమంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడట్లేదు. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు షార్ట్ వీడియోస్ చూడట్లేదు అనమాట. రెండు చూడండి. డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే నేను మండే అండ్ ఫ్రైడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఐ పబ్లిక్ తెలిసే ఉంటుంది. సో రెండు చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేము మియా బై తనిష్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మమ్మీకి చూపిద్దాము అండ్ ఏదన్నా నచ్చితే తీసుకుందాము అనేసి ప్లాన్లో వెళ్తున్నాము. ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాం. చాలా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయస్, మియా బై తనిష్కి అయితే వచ్చేసాను. అందరికి తెలిసే ఉంటుంది, ఒక బ్రాండ్ వచ్చి తనిష్కి వాళ్ళదే అని చెప్పి. సో ఇక్కడ అన్ని కొంచెం మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. అందుకే మమ్మీని కూడా తీసుకొచ్చాను. మమ్మీకి పెద్ద లైక్ జిఆర్టీ, జాయల్కాస్, మలబార్ అట్లాంటివి తప్ప ఇట్లా చిన్న క్యారెట్ లైన్ కానీ ఇలా మియా బై తనిష్క్లో కూడా గోల్డ్ మనకి అఫోర్డబుల్ రేట్లో ఉంటాయి. అవన్నీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటే వినడం తప్ప డైరెక్ట్గా విజిట్ చేయలేదన్నమాట. సో ఒకసారి మమ్మీకి కూడా చూపిద్దాము ఒక ఐడియా కోసం అని చెప్పి మమ్మీ అయితే ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చాను. అట్ ద ఎండ్ ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పి. సో మమ్మీ అయితే ఇక్కడ చూసి ఫస్ట్ ప్రైజెస్ అన్నీ కాకుండా జస్ట్ నార్మల్గా నీకు ఏమైనా నచ్చినా చూడు మమ్మీ అని చెప్పాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మనకి రాగానే మనకి రైట్ సైడ్లో రింగ్స్ కలెక్షన్ అని పెట్టింటారనమాట. చాలా డిఫరెంట్ రింగ్స్ అయితే మనకి రింగ్స్ స్టార్టింగ్ 10,000 నుంచి కూడా ఉన్నాయి గాయస్. అసలు డైమండ్స్లో కానీ నార్మల్ గోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అన్నీ లైట్ వెయిట్లోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయన్నమాట. స్టైలిష్ లుక్తో ఉంటాయి. లైట్ వెయిట్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రాస్లైట్స్ అండ్ పెండెంట్స్ కూడా చాలా బాగున్నాయి గాయస్. ఇక్కడైతే నెక్లెసెస్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎవరైతే కొనుక్కోవాలి బడ్జెట్లో అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. మియా బై తనిష్ కానీ క్యారెట్ లైన్ అయితే నాకు చాలా ఐడియా ఉంటుంది. బికాజ్ నేనైతే అక్కడ నాకు నచ్చినవన్నీ కొంటూనే ఉంటాను అనమాట ఎప్పుడు. బట్ మియా బై తనిష్కి అయితే నేను ఇదే విజిట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో మమ్మీని తీసుకొచ్చాను చెప్పాను కదా. ఇక్కడైతే కొన్ని సెలెక్ట్ చేసాము, నచ్చినవి ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. సో ప్రైజెస్ అయితే మేము ఫస్ట్ అడగలేదన్నమాట. ఫస్ట్ నచ్చినవన్నీ తీసుకున్నాము. దాని తర్వాత ప్రైజెస్ చూసి ఏదైనా నచ్చితే తీసుకుందాము అనుకొని. నాకైతే ఈ పర్ల్ వచ్చి పెండెంట్ వచ్చింది కదా, చాలా బాగుంది. బట్ నాకైతే పర్ల్తో పెండెంట్ లాగుండే డాలర్ ఆల్రెడీ ఉంది, అందుకని చెప్పి ఇది నాకేం తీసుకోవాలి అనిపించలేదు. యాక్చువల్గా నేను మెయిన్ థింగ్ వచ్చింది ఏంటి అంటే, నాకు లైక్ చైన్స్ 18 ఇంచెస్లో అట్లా తీసుకుందాము, 20 ఇంచెస్లో కొంచెం స్టైలిష్ లుక్ ఉండేది, కొంచెం కనపడకుండా ఇప్పుడు ట్రెండింగ్లో అట్లాంటివే కదా ఉంటాయి. మనకి డాలర్ హైలైట్ అవుతుంది. చైన్ కొంచెం లైట్ వెయిట్లో ఉండేది, అవి తీసుకుందామని వచ్చాను. కానీ వీళ్ళ దగ్గర అన్ని పెండెంట్స్తోనే అటాచ్ అయి ఉన్నాయంట. చైన్స్ అయితే సపరేట్గా ఒకటి ఉంది అని చెప్పారు. సో అదైతే నాకు ఆప్షనల్ పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో, ఇంకేది దొరకకపోతే తీసుకుందాము అనుకొని. బట్ ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట, ఎలాగో వచ్చాను కదా ఒకసారి ఇక్కడ ఉండే కలెక్షన్ అంతా మీకు చూపిస్తే మైట్ బీ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో నాకు తెలిసి క్యారెట్ లైన్లో ఒకటే డిస్కౌంట్ ఉంటుంది అనుకున్నాను అనమాట. మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కేటగిరీ, మనం వర్క్ చేసేదాన్ని బట్టి. అదే మియా బై తనిష్లో కూడా ఉందంట. సో మనకి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కాకుండా మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది జ్యువెలరీ మీద. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. బికాజ్ ఇప్పుడు మనం ఒక 30,000లో కొంటున్నామంటే మనకి ఎక్స్ట్రా ఒక 22,000 కూడా తగ్గినా కూడా మనకు తగ్గినట్టే కదా అనుకుంటాం కదా. సో అది కూడా మీకు ఒకటి చెప్తున్నాను అనమాట, ఈ పాయింట్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. వీళ్ళ దగ్గర అదర్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదేదో కొత్తగా వచ్చిందంటే మనకి తాళి చైన్కి మోపు వస్తుంది కదా,
అలాగా బ్లాక్ బీడ్స్కి సైడ్లో అలా వచ్చిందంట డైమండ్స్తో. సో వీళ్ళైతే కొన్ని నాకు మంచిగా సపోర్ట్ చేశారనమాట. ఇలాగ మా వాళ్ళకు కూడా నేను చూపిస్తాను అని చెప్తే, సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుండి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా తెచ్చి నాకు చూపించారు. ఇవన్నీ బాగున్నాయి, ఇవి ట్రై చేయండి, అవి ట్రై చేయండి అని చెప్పి. సో ఇలాంటి చైన్సే అనమాట నేను యాక్చువల్లీ చూడాలనుకుంది. ఇది కొంచెం ఇటాలియన్ చైన్ అలా అంటారు, నాకు తెలిసిన ఏమైతే ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇలా నాకు ఆల్రెడీ ఉందన్నమాట, అది 14 ఇంచెస్ది. సో నెక్స్ట్ ఇంకేదైనా 18 ఇంచెస్ తీసుకుందాము అనుకున్న ప్లాన్తో వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర పెండెంట్స్ అయితే ఉంటాయి, డాలర్స్ చేంజ్ చేసుకోవడమే కదా అని చెప్పి సో తీసుకుందాం అనుకుంటే, బట్ నాకు వీళ్ళ దగ్గర పెండెంట్స్ విత్ చైన్సే అటాచ్ అయి ఉన్నాయి. సో సపరేట్గా చైన్స్ అయితే చాలా తక్కువ కలెక్షన్ ఉంది అన్నారు. ఇంకా అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పెండెంట్స్ విత్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ థింక్ సో 55,000, 60, 70, 80, 90 వరకు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇవి 22 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ చైన్స్ అయితే నేను ఇందాక వేసుకొని చూపించాను కదా, అదే ఇది. కొంచెం బటర్ఫ్లై షేప్లో వచ్చి పెండెంట్ వచ్చిందనమాట. పర్ల్ వైట్ కాకుండా కొంచెం బీచ్ కలర్లో అలా వచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బ్లాక్ బీడ్స్ చూస్తున్నారు కదా, నాకైతే బ్లాక్ బీడ్స్ అంటే చాలా పిచ్చి. అసలు ఎన్ని ఉన్నా కూడా మనకి ఆ కలెక్షన్ అనేది ఎట్లనే ఎత్తి పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఒకసారి చూస్తున్నాను అనమాట, బ్లాక్ బీడ్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అని చెప్పి. అండ్ చూసారు కదా, సో చైన్ అట్లా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట, అలాంటిది తీసుకోవాలి అని చెప్పి. ఆల్రెడీ ఉండేది కొంచెం పొట్టిగా ఉంటుంది నాకు, బట్ ఇక్కడ చైన్ విత్ పెండెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి గైస్. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే, ఎలాగో మనకి న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ అండ్ ఫెస్టివల్స్ వస్తాయి కదా, నెక్స్ట్ సంక్రాంతి, మంచిగా మీరు షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదో రీసెంట్గా నెక్లెస్ వచ్చింది అని చెప్పారు, ఇది 1,20,000 చెప్పారు. బాగుంది యాక్చువల్లీ, ఫుల్ కంప్లీట్ డైమండ్స్ విత్ గోల్డ్ అనమాట ఇది. అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా అక్కడ మనం మంచిగా వీడియో తీస్తున్నా కూడా ఆ లైటింగ్స్, ఆ షేడ్ వల్ల మీకు మంచిగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. సో సారీ ఫర్ దట్. ఆ లైట్స్ వల్ల అది బ్లింక్ అయ్యి కొంచెం మంచిగా నాకైతే కనిపించలేదు అనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు కొంచెం డల్గా కనిపించింది, బట్ డైరెక్ట్గా చూడడానికని చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంట, లైక్ 2 లేయర్స్ లాగా పైన చైన్ వచ్చి ఎట్లా. బట్ నేనైతే ఇంత హెవీగా వేయను అనమాట, చాలా సింపుల్గా మంచి క్లాసీ లుక్ ఉండేటివి నేను ప్రిఫర్ చేస్తాను. సింపుల్గా ఉన్నా మనకి చూడడానికి బాగుంటే చాలు అనుకుంటాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇవైతే నేను అసలు వేయాలి అనుకోలేదు. అండ్ ఇది కూడా చాలా బాగుందన్నమాట, హార్ట్ సింబల్లో వచ్చి పెండెంట్ మాత్రమే హైలైట్ అవుతుంది కదా, నాకు ఇట్లాగా ప్రిఫర్ చేస్తానన్నమాట. చైన్ కన్నా పెండెంట్ హైలైట్ అయ్యేటట్లు నాకు ఇష్టము. బట్ నాకు ఇలాగా ఆల్రెడీ 2 డిజైన్స్ ఉన్నాయి క్యారెట్ లైన్లో తీసుకున్నవి, కాబట్టి నాకు ఇది కూడా మైండ్లో లేదు. అండ్ ఈ బ్రాస్లెట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట, బ్లాక్ బీడ్స్లో వచ్చిన బ్రాస్లెట్. ఇది అరౌండ్ 55,000 చెప్పారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. బట్ మీకు చూపిస్తున్నాను అనమాట, లైక్ ఒక సైడ్ ఏమో చైన్ వచ్చింది, ఒక సైడ్ ఏమో బ్లాక్ బీడ్స్ వచ్చి డాలర్ లాగా వచ్చిందనమాట. దీన్ని ఏదో వై సింబల్ అంటారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇవి పెండెంట్స్ చాలా ఉన్నాయి విత్ చైన్స్తో అటాచ్ అయ్యి చాలా చాలా బాగున్నాయి గైస్. నేనైతే క్యారెట్ లైన్ ఒకటే బాగుంటుందేమో అనుకున్నాను, కానీ బట్ నా అజంప్షన్ అయితే రాంగ్ అయింది. క్యారెట్ లైన్ లాగానే ఉందన్నమాట మియా బై తనిష్క్ కూడా. సో చాలా బడ్జెట్లో ఉన్నాయి గైస్, లైక్ మనకి 10,000, 20,000లో కూడా మనకు మంచిగా గోల్డ్లో కూడా వచ్చేస్తుంది అనమాట. లైట్ వెయిట్లో ఉంటుంది, సింపుల్ అండ్ చూడ్డానికి కూడా స్టైలిష్ లుక్తో ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇక్కడ గోల్డ్లో ఉన్నాయి. అండ్ తర్వాత గోల్డ్ విత్ డైమండ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాగా చాలా చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా విజిట్ చేసి కొంచెం బడ్జెట్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు, యాక్చువల్లీ నేను క్యారెట్ లైన్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట 20,000లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పి.
ఎస్ 20,000లో కూడా మనం ఏదన్నా మంచిగా బ్లాక్ బెడ్స్ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ దానికి తగినట్టు వస్తాయి అంతే. మనం ఎక్కువ కాస్ట్ పెట్టే కొద్దీ ఎక్కువ డైమండ్స్తో ఎక్కువ ప్రైస్తో ఉంటాయి అంతే ఇంకా. బట్ స్టార్టింగ్ అయితే మనకి 10,000లో అయితే పక్కా దొరుకుతాయి అన్నమాట. లైక్ ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ అవన్నీ. ఇక్కడైతే డైమండ్స్ మంగళసూత్రాలు ఉన్నాయి కదా, అవి స్టార్ట్స్ ఫ్రమ్ 45,000, 55, 60, 70, 80 వరకు కూడా ఉన్నాయంట. సో దానికి తక్కువ అయితే నేనైతే చూడలేదు. నేను అడిగినవన్నీ కొంచెం ప్రైజెస్ అన్నీ 45, 55 రేంజ్లోనే ఉన్నాయి. బట్ లుక్ వైజ్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, నేను కొన్ని పెట్టుకొని చూశాను కదా, చాలా బాగున్నాయి అన్నమాట. హెవీగానే ఉన్నాయి. సో వీళ్ళకైతే వెబ్సైట్ కూడా ఉంది. మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఎవరైనా కొనాలి అని మైండ్లో థాట్ వస్తే ఆ వెబ్సైట్ ఉంటుందన్నమాట. మియా బై తనిష్క్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తేనే మనకు మామూలుగా అక్కడ వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది. సో మీరు హ్యాపీగా ఎవరైతే మియా బై తనిష్క్ లేదు అనుకుంటూ ఉంటారో మీరుండే ప్లేసెస్లో, సో మీరు వాటిని ఆన్లైన్లో కూడా బై చేయొచ్చు. మీకు హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. సో గాయ్స్, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మన కామెంట్ సెక్షన్లో అయితే పక్కా మాట్లాడుకుందాం. సో ఇంకా లాస్ట్లో వీళ్ళు నెక్ పీస్ చూపించమని చెప్పారనమాట. ఇది చాలా బాగుంది, కొత్తగా వచ్చింది అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇది ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ నెక్ పీస్ ఎలా ఉంది అనేది కూడా మీరు పక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను గాయ్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. అలాగే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇంకా ఫర్దర్గా చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బై బాయ్.